హలో అండి, వెల్కమ్ టు వస్తాస్ కిచెన్. ఈరోజు ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు షడ్రుచులతో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. వాటర్ పోసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు నానేలోపు మనం మామిడికాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఉగాది పచ్చడిని షడ్రుచులుగా కూడా పిలుస్తారు. దీంట్లో తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం ఇవన్నీ కలిసి ఉంటాయి. ఇది హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటుంది ఈ పచ్చడి వల్ల. ఈ ఉగాది పచ్చడి లాగే మన లైఫ్ కూడా కోపం, దుఃఖం, ఆనందం, ఆశ, నిరాశలతో కలిగి ఉంటుంది. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది. చింతపండు నానాక ఇట్లా గుజ్జుగా తీసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని గుజ్జు ప్రిపేర్ చేసుకోండి. ఆ పిప్పంతా తీసేసి ఇప్పుడు నేను గుజ్జుగా తీసేసుకుంటున్నాను. ఈ చింతపండు పులుపుకి యూజ్ చేస్తారు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు వేపూతని పువ్వు మాత్రం తీసుకొని వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే చాలు, అది చాలా చేదు ఉంటుంది కదా. అలాగే మిరియాల పౌడరు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పులుపుకి తగ్గట్టుగా మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వగరికి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, షడ్రుచులతో మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇంకా మనం ప్రసాదంగా తీసేసుకోవటమే. అంతే అండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.